Hello, good morning viewers, good morning all of you, good morning. మాట్లాడుతున్నది దేవులపల్లి రేస్తా ఫ్రమ్ రామన్నపేట్ వరంగల్. ఇప్పుడే ఇందాక పవర్ పోయి వచ్చేసింది. ఇప్పుడే న్యూస్ చూసా. ఫోన్ ఆన్ చేశానో లేదో ఒక మందులోడు వరుతాడు. మందులోడు వన్ పేరు మందులు అట ఇంటి పేరు వాడి ఇంటి పేరు మందులా లేకపోతే వాడు మందులోడా లేకపోతే వాడు ఇంకేం పని చేస్తాడో అనేది వాడికే సోయలేదు. మందుల శామ్యుయల్ అని ఒకడు మాట్లాడుతుండు ప్రెస్ మీట్ ముందుకు వచ్చి. ఏం మాట్లాడుతుండంటే తిన్నది అరిగేట్టు. ఒరే శామ్యుయల్ ఏరా, ఎందుకురా అంత ఫ్రస్ట్రేషన్ నీకు? ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్ గురవుతున్నావు బిడ్డ? బర్రెలాగా అరుస్తున్నావు తిన్నది అరిగేటట్టు. అంత అవసరమా? ఓ గొంతు చించుకుంటున్నావు బిడ్డ, ఏమైందిరా? వాట్స్ యువర్ ప్రాబ్లం? ఏం చదువుకున్నావు? నీకు అసలు సబ్జెక్ట్ ఉండదు, మన్ను ఉండదు, మశానం ఉండదు. ఓ ఇక ప్రెస్ మీట్ ముందుకు వచ్చి ఇక తిట్టడానికి తప్పించి వేరే ఏమన్నా అంశాలు మాట్లాడిండ్రా పబ్లిక్ సంబంధించి మీరు ఎప్పుడన్నా మీ బతుకులకి? యూజ్లెస్ ఫెలో. హౌలే గివ్లే అని మాట్లాడుతావు దివానా. హౌలే లాంగ్వేజ్ మాట్లాడింది ఎవర్రా? హౌలే లాంగ్వేజ్ యూజ్ చేస్తాడు ఎవడు ఫస్ట్ నుండి? చెప్పు దెబ్బలు పడతారు బిడ్డ ఎక్కువ మాట్లాడితే. మళ్ళా లాంగ్వేజ్ ఆపకపోతే ఇలాగే ఉంటుంది మరి. హౌలే కానీ హౌలే అనే తిట్టాలి. ఎట్లాంటి అట్లా తిట్టకపోతే మూసుకొని ఉండరు కదా మీరు. అన్నీ మూసుకొని ఉండకుండా ఇంకా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నావు. సిగ్గులేదు? మెచ్చుకుంటారు అనుకుంటున్నారులే పబ్లిక్ తెగ పొడి చేసినామని చెప్పేసి బాగా. ఏమిరా అంత ఫ్రస్ట్రేషన్ గురవుతాను? నువ్వు అధికారంలో ఉన్నావా ప్రతిపక్షంలో ఉన్నావు? నాకు అర్థం కాదు. ప్రతిపక్షంలో ఉండి కదా ఏది ఓడిపోయిన వాళ్ళకన్నా ఫ్రస్ట్రేషన్ లేదు. నీకెందుకు అంత ఫ్రస్ట్రేషను? మొసొచ్చేటట్టు దమ్ము లేకుండా అంతగా అరుస్తున్నావు కాళ్ళు పిల్లిలాగా. బీపా ఏమైనా రోగమా? చెక్ చేయించుకోపోయినావా? ఒకసారి చెక్ చేయించుకో బిడ్డ. బీపీ పెరిగిందేమో చెక్ చేయించుకో. మెదడు తలకాయల మెదడున్నట్టు మాట్లాడాలి. ఏమో మాట్లాడుతుండు వాడు వచ్చి. ఏమైనా తిట్టడానికే వాడు ప్రెస్ మీట్ పెట్టుకున్నట్టున్నది కథ. అలా ఉన్నది. మీరు గనక కాంగ్రెస్ వాళ్ళు లాంగ్వేజ్ గనక బూత్ లాంగ్వేజ్ మానుకోకపోతే బిడ్డ ఒక్కొక్కరికి కత్తెరతో నాలుక కట్ చేస్తారే. సామ్యుయల్ నీకే బిడ్డ చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా సామ్యుయల్. అరే మందులోడా నీకే చెప్తున్నా బిడ్డ. నా కేటీఆర్ని ఏమని తిడుతున్నావు నువ్వు ప్రెస్ మీట్ ముందుకు వచ్చి? నీకు సబ్జెక్ట్ ఉందా అసలు? నీకు రాజకీయ నాలెడ్జ్ ఉందా అసలు? చెప్పు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తిట్టడానికే ప్రెస్ మీట్ పెట్టావా? ఏం పనికి పెట్టినావు? ఈ లాంగ్వేజ్ కనుక మీరు మానుకోకపోతే ఒక్కొక్కడికి మామూలు ఉండదు. ఒక 2 ఏళ్ళ మీ ఎగురుపాటు మీ మిడిసిపాటు 2 ఏళ్ళు ఓపిక పడతలేరు. నరం మీద పుండు పడితే ఎగిరెగిరి పడిందట దివానగా. నరం మీద పుండు పుడితే కదా సలిపితా అందరూ నీకు మిడిసి పడుతున్నావు. ఏం మాట్లాడుతున్నావు? మెదడుండే మాట్లాడుతున్నావా అసలు? సోయి తక్కువేదవా? మొన్న అద్దంకి గాడు మాట్లాడిండు. అద్దంకి కానీ పెళ్ళం రియాక్ట్ అయిపోయి అద్దంకి కానీ పెళ్ళం దానికైతే అది ఏం చదువుకున్నదో తెలియదు, దానికి మాట్లాడనీకే వస్తలేదు. వీడు ఒక నత్తిగాడు, వీడు సామ్యుయల్ వీడు మాట్లాడుతున్నారు మళ్ళీ ప్రెస్ మీట్ ముందుకు వచ్చి. సిగ్గు లేకపోతే సరి. ఎవడైనా కూడా రాజకీయ నాయకుడు అది మన మీ నాయకుడు మంచిగా మాట్లాడినప్పుడు అట్లా కాదు సార్ ఇట్లా మాట్లాడితే మళ్ళీ మనకు తిరిగి పంచేసి పడతాయి, వద్దు సార్ అని చెప్పేసి మాట్లాడుకోవాలి దివానా. మీరందరు కలిసి కూర్చొని మాట్లాడుకోండి. ఇట్లాంటి లాంగ్వేజ్ ఉపయోగించొద్దు లైఫ్లో. రాజకీయానికి ఒక లాంగ్వేజ్, ఒక చక్కటి భాష ఉంటుంది, అది అవలంబిద్దాం అని చెప్పేసి సోయి తెచ్చుకొని మాట్లాడండి. ఎవడొద్దన్నారా? మీరేమో మాట్లాడతారు, మేమేమో మూసుకొని ఉండాలి. యూజ్లెస్ ఫెలో, మైండ్లెస్ ఫెలో. చెప్పు తెగుతుంది బిడ్డ. ప్రెస్ మీట్ ముందుకు వచ్చి ఇలాంటి పిచ్చబాగుడు వాగితే నీకేమైనా అనుకుంటున్నావు? నోరు ప్రతి ఒక్కరికి ఉన్నది. తంతరు మళ్ళా నకరాలు చేస్తాను బిడ్డ. ఓ 50 మందిని వెనకాల వేసుకొని నిలబెట్టుకొని నా అంత పోటు కడలేడని మాట్లాడుతున్నావు ఏంట్రా? ఎందుకైనా పనికొస్తావా నువ్వు? కేటీఆర్ గారు కాలు కొట్టి సరిపోవు దివానా నీ బతుకి.
ఓ తలకాయల తట్టడు మెదడున్నది అనుకొని మాట్లాడుతున్నావు యూజ్లెస్ ఫెలో. పుట్టడు మెదడున్నోళ్ళే ఆగమైతా అంటారు రాజకీయాన్ని నేలడానికి. నీ బతుకు నువ్వేం చేస్తానని నువ్వేం పొడుస్తానని వచ్చినావురా రాజకీయానికి? పెద్ద పోటుగాని లెక్క మాట్లాడుతున్నావు. కేటీఆర్ గారితో సమానంగా మాట్లాడతావు నువ్వు యూజ్లెస్ ఫెలో. రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను తిరిగేసి చెప్పిండు. మేమేమన్నా హౌలాగాళ్ళమా దివానగాళ్ళమా అని అన్నారు. మరి ఏ హౌలాగాడిస్తలేడు ఏ దివానగాడిస్తలేడు అని చెప్పేసి మాట్లాడండి యూజ్లెస్ ఫెలో. ఉన్న మాట అంటే ఉలికెక్కువ ఎందుకురా? ఎందుకు చెప్పు? తన్నెటో లేక ఏడుస్తాను నిన్ను కవితను. కవిత నీ చెల్లెకు చెప్పు నీ చెల్లెకు చెప్పాలంటారా కేటీఆర్ గారికి? ఏం చెప్పాలరా? మెదటి తక్కువకి ఏం చెప్తారా? నీకు తలకాయల మెదడు లేకపోయా, చెల్లెనే దానికి కూడా తలకాయలు మెదడు లేకపోయా. మెదడు లేని వాళ్ళకు చెప్తే ఏమన్నా పాఠం ఎక్కుతుందా చెప్పు? తలకాయల మెదడు లేని వాళ్ళకు ఏం చెప్పినా ఎక్కదు. నీలాంటి మెదడు తక్కువ గాడిదలకు చెప్పినా వేస్ట్. నువ్వు ఒర్రినంత మాత్రాన, నువ్వు బర్రెలాగా అరిచినంత మాత్రాన, కప్పలాగా ఒర్రినంత మాత్రాన ఇక్కడ ఏమి ఆగమైపోదు. చక్కగా ఉన్న రోజులు పదవి కాలం అయిపోయేదాకానైనా కనీసం సోయంబడి మెలగుండ్రి. మిమ్మల్ని మీకు ఎవరు రెస్పెక్ట్ ఇస్తాడో అది తెలియదు, కానీ ఇంకా తర్వాత ఉంటుంది బిడ్డ మీ సంగతి. ఆగుతానలేరు, ఎక్కడ ఆగుతానలేరు. ఒక 2 years కూడా ఆగుతలేరు మీరు. వచ్చి ఎన్ని 3 వద్దులు అవుతలేదు నీ బతుకి. పదవి ఉన్నదన్న అహంకారంతో ఇష్టం వచ్చినట్టు ప్రెస్ మీట్ పెట్టి కేటీఆర్ గారిని తిడతావురా? ఇంత బల్బ్ మాటలు ఎందుకు? ఇంత అహం ఎందుకురా మీకు? ఇంత మదాలు ఎందుకు వస్తానే మీకు? బగ్గ బలిసి పబ్లిక్ సొమ్మంతా తినుకుంటా దున్నపోతుల్లాగా బలుసుకుంటా ఏం మాట్లాడాలనో సోయి లేకుండా పిచ్చ లాంగ్వేజ్ యూజ్ చేస్తాను. ఎవరు యూజ్ చేస్తున్నారు? ఎవరి వల్ల లాంగ్వేజ్ పాడైంది? ఎవరి వల్ల? పబ్లిక్ మీటింగ్లలో ఏం మాట్లాడినా సోయి తక్కువ దివనల్లారా. మళ్ళీ ప్రెస్ మీట్ ముందు మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నావు. నువ్వు రిపీట్ చేస్తున్నావు కాబట్టి మళ్ళీ మేము రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది. మా నోర్లు కంపు చేస్తాను దివనల్లారా. కంపు ముండా కొడగా నీ నోరు కంపు ఉన్నది. బాడెవడో ఫినాయిలోడు ఉన్నాడు ఇంకోడు. మీ కాంగ్రెస్లో అంతా పిచ్చిగాలే ఉన్నారు అరా అందరూ మేదక్కులు. ఒక్కడన్నా మాయమన్నోడు లేడు, ఒక్కడైనా మంచి మెదడున్నోడు లేడారా? తలకాల అంతా మెదడు తక్కువ గాడుతూనే ఉన్నారేంటి అసలు? నేను చూసిన దివానగాళ్ళందరూ ఫినాయిల్ పట్టుకుని ఓడొస్తాడు. వాడి నోరు వాడే శుభ్రం చేసుకోకపోతే ఎలాగా? ఎవరు చేయాలని చూస్తాడు? ఆ ఫినాయిల్ అదే మన ఏంటి ఆ క్యాన్ వాటర్ మొత్తం పోసుకొని కడుక్కున్నా మీకు సిగ్గు రాదు? ఆ నోరు కంపు అనేది పోదు మీ బతుకులకి. ఫినాయిల్ వేసుకొని కడుక్కోండి, మీరు కడుక్కోండి. ఫస్ట్ ఎవడు లాంగ్వేజ్ యూజ్ చేస్తాడో వాడు కడుక్కోవాలి కదా. ఇట్లా తిట్టేటోళ్ళందరూ కేటీఆర్ని తిట్టేటోళ్ళు కేసీఆర్ని తిట్టేటోళ్ళు అందరూ ఫినాయిల్ వేసి కడుక్కోండి నోర్లు. శుభ్రమని అయితే అప్పటి వరకన్నా కొంచెం జ్ఞానోదయం కలిగి చక్కటి మాటలు మాట్లాడాలనేది సోయేస్తుందేమో. ఆ కంపుతోనే ఆ కంపు మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? నోరంతా కంపు పెట్టుకొని ఫినాయిల్ వేసుకొని కడుక్కోండి తొందరగా. మొహం నీ బతుకి ఫినాయిల్ వేసి కడిగినా పెండబెట్టి కడిగినా క్లీన్ అవ్వరు మీ బతుకులకి. మీ మెదళ్ళు క్లీన్ అవ్వవు. ఇప్పుడు చెప్తున్నా, ఇలాంటి లాంగ్వేజ్ ఎప్పుడైనా యూజ్ చేసిండ్రా బీఆర్ఎస్లో? బీఆర్ఎస్ 10 ఏళ్ళు పరిపాలించారు, కానీ ఎప్పుడైనా ఇలా రియాక్ట్ అయ్యేంతగా ఇంత కోపం వచ్చేటట్టుగా ఎప్పుడైనా గలీస్ మాటలు మాట్లాడిండ్రా ప్రెస్ మీట్ ముందుకు వచ్చి? యూజ్లెస్ ఫెలో, మైండ్లెస్ ఫెలో. నీ బతుకో తలకాయల మెదడున్నదని మాట్లాడుతాను. మెదడుదా కూడా సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు, కానీ ఉత్తి వరుడు ఓడతాను. అవరా ఉత్తి వరుడు ఎవడైనా ఓడతాడు. నేను ఓడతాను, నువ్వు ఓడతావు. యూజ్లెస్ ఫెలో. పబ్లిక్ ఏం చేయాలి, ఎట్లా అభివృద్ధి దిశలోకి తీసుకెళ్ళాలి, ఏం చేయాలనేది, పబ్లిక్ నోర్లు ఎట్లా ముంచాలి, మరి పబ్లిక్ ఎట్లా హెల్ప్ చేయాలనేది సోయంబడి మెదలు రేవడద్దన్నారా? రైతు బంధు ఇస్తానంటే వద్దంట అంట. కేటీఆర్ వద్దంట అంట. చెప్పు, కేటీఆర్ వద్దన్నారా? నువ్వు ఇస్తానంటే మీ నాయకుడు ఇస్తానంటే వద్దంట అంటారా? కేటీఆర్ అడ్డుపడుతున్నాడా? చెప్పు. పబ్లిక్ సమస్యలు పబ్లిక్ చెప్పుకుంటా సిగ్గులేదా? సోయలేదా? ఎందుకు అరుస్తున్నావు అంతగా? తిన్నదరగేటట్టు దున్నపోతలాగా మెక్కేసి పబ్లిక్ సొమ్ము మెక్కుకుంటా అంత మైనింగ్ అక్రమాలే, అన్ని దోపిడీలు, అక్రమాలు, అవినీతి. ఇదే దోచుకొని దాచుకొని బతుకుండ్రు. ఎన్నేళ్ళు బతుకుతారా మీరు అట్లా తిని పందులాగా? పంది బతుకు, కుక్క బతికే, పంది బతికే, మనిషి బతికే. వాళ్ళ బతుక్కి నీ బతుకి కంపేర్ చేస్తావు. యూజ్లెస్ ఫెలో. ఒకసారి కంపేర్ చేసుకుంటే నీవు
ఎందుకు పనికిరావు, ఎందుకు పనికిరావు, నీ నాలెడ్జ్ ఎందుకు పనికిరాదు, నువ్వెందుకు పనికిరావు? సామ్యాలుగా నీకే చెప్తున్నా మళ్ళీ. వాళ్ళంతా మేధావులు కాదా నీ వెనకాల ఉన్న వాళ్ళందరూ? నువ్వే మెదడు బాగున్నదనుకొని, తలకాయల మెదడు తట్టడు ఉన్నదనుకొని, పుట్టడు ఉన్నదనుకొని వస్తాను యూజ్లెస్ ఫెలో. ప్రెస్ ముందుకు వచ్చి బాగా తెగ ఊరుతాను. కట్ చేస్తా బిడ్డ, నాలుక కట్ చేస్తా. నకరాలు చేస్తున్నావు, నకరాలు. నువ్వు రాజకీయం నుండి ఏం పొడిచినావో చెప్పు, అట్లా చెప్పు, ప్రెస్ మీట్ పెట్టి. ఏ ఊరు అనేది, నీ అడ్రస్ ఎక్కడ? ఒకడేమో కేసీఆర్కే కనుక పుడితే అని మాట్లాడతాడు. మీరెవలా పుట్టినరా? మీ అయ్యప్ప పేరేంటి అసలు? మీ క్వాలిఫికేషన్ ఏంటి? ఏ ఊరు నుండి వచ్చి పడినరు? జంగల్లో నుండి వచ్చినట్టుగా మాట్లాడతారేంట్రా, అడవిలో జంతువుల్లాగా. మనుషుల్లాగా, ఒక మంచి చదువుకున్న మనుషుల్లాగా మాట్లాడండి. చదువుకుంటే జ్ఞానం అనేది ఉంటుంది, కొంత ఎట్లా మాట్లాడాలనే సంస్కారం ఉంటుంది. మైండ్లెస్ ఫెలో. మీరే మొదలు స్టార్ట్ చేస్తారు, మళ్ళీ ఉన్న మాట అంటే ఉలికెక్కువ దివానగాళ్ళకి. ఇంకొకసారి కనుక కాంగ్రెస్ వాళ్ళ నోటి నుండి, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ చెప్తున్నా బిడ్డ, లేకపోతే ఇట్లనే మీ ఇజ్జత్ ఉండదు మళ్ళీ. ఇంకా చెప్తున్నా మరి, నాకు కేటీఆర్ని ఏమన్నా, కేసీఆర్ గారిని ఏమన్నా కూడా, బీఆర్ఎస్ నాయకులను ఏమన్నా కూడా ఏమన్నంటే అరెస్ట్ చేస్తారు. యూజ్లెస్ ఫెలో. చేతగాని దద్దమ్మలు చేస్తారా? ప్రతిదానికి అరెస్ట్ ఎప్పుడు చేస్తాడు చెప్పు? సమాధానం లేనోడు, సమాధానం చెప్పలేనోడు అరెస్ట్ చేస్తూ ఉంటాడు. సమాధానం చెప్పేటోడు అయితే అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్తాడు. మేము వాళ్ళు ఎప్పుడైనా కూడా, బీఆర్ఎస్ వాళ్ళు ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ వారు క్వశ్చన్ చేసినప్పుడు ఏం చేసేది? పబ్లిక్ మేము ఇది చేసినాం, ఇంత పెట్టినాం, ఇంత బడ్జెట్తోని ఈ పని చేసినామని చెప్పేసి ఏ ప్రాజెక్ట్ వర్క్ అయినా కూడా నివేదిక చూపించిండ్రు ప్రెస్ మీట్ ముందుకు వచ్చి. మీ లెక్క బర్రెలాగా అరవలే. బెక 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 కప్పనూరు వేసుకొని, ఇక నేనే ఉన్నాను చెప్పేసి ఓ సైన్యాన్ని వేసుకొని మాట్లాడుతున్నావు. యూజ్లెస్ ఫెలో. వాళ్ళంతా మనుషులు కదా, నీ వెనకాల ఉన్న వాళ్ళంతా. నువ్వే పెద్ద పోటుగాని లెక్క అరుస్తానవేంట్రా? అరుస్తానవేంటి? ఏమనిపిస్తుంది బిడ్డ? కేటీఆర్ అనేంత స్థాయిని బతుకి ఆయనకున్న నాలెడ్జ్లో వీసం లేదు. బేరీజ్ చేసుకో, నువ్వు ఇంటికి పోయి ఆలోచించుకో. ఏం చదివినావో నీ బతుకి? ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావో? ఏడావుతలేడు ఒక్కొక్కడు పిచ్చిగాళ్ళు. మోపైనారా అంతా? ఎక్కడి మోపైనరా? ఏ ఊర్రా మీదే? వాడెవడు అద్దంకి అనేటోడు, ఇంకోడెవడో ఫినాయిలోడు, ఇంకోడు నువ్వు, ఇంకెవరెవరు ఉన్నారా? బయటికి రండి బిడ్డ, రండి. మీ అక్కసి ఏందో, మీ కసి ఏందో కక్కండి బయటకు వచ్చి. చెప్తా, ఒక్కొక్కళ్ళ పేరు చెప్పుకుంటా మరి తిడతా. ఇంకెంతమంది ఉన్నారో రండిరా కాంగ్రెస్ వాళ్ళు తిట్టేటోళ్ళు. ప్రెస్ మీట్ ముందుకు వచ్చి తిట్టుండ్రి. తిట్టేటోళ్ళు అంతా తిట్టుండ్రా, మీ కసిదీరా. మా అరికాళ్ళు దుమ్ముతో సమానం మీ మాటలనంగా. ఎవరిని దాకుతాయిరా? జ్ఞానవంతులను అజ్ఞానులను తిట్టినంత మాత్రాన అయిపోద్దులే. నీ బతుకి నీ అర్హత ఏంటి? నీ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఏంటి? రాజకీయం పట్ల నీకున్న సబ్జెక్ట్ ఏంటి? ఆలోచించుకొని మాట్లాడు ఎప్పుడైనా కూడా. ప్రెస్ మీట్ పెట్టే ముందు కుక్క అరసే, పంది అరసే, నువ్వు అరసే, ఏం లాభం? వాళ్ళకి నీకు ఏం తేడా లేదు. దున్నపోత నయం మీకంటే. సామ్యాల్గా నీకే చెప్తున్నా, అరే సామ్యాల్, పబ్లిక్ తిడుతుంటే సిగ్గులేదురా? కేటీఆర్ గారు ఉన్నమాట అంటేనే కేసు పెడతామని చెప్పేసి పెడుతున్నారు. మీ మీద ఎన్ని కేసులు పెట్టాలి బిడ్డ? మీరు మాట్లాడే మాటలన్నింటికి మీ మీద ఎన్నెన్ని కేసులు పెట్టాలి చెప్పు. మీ డిపార్ట్మెంట్ అంటే మీ అధికారంలో, మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీ కేసులు, మీ మీద పెట్టే కేసులు పనిచేయవన్నట్ట. ఆపోజిట్ వారి మీద పెడితే పనిచేస్తే, మీ మీద అధికారంలో ఉన్న వాళ్ళ మీద కేసులు పెడితే పనిచేయవన్నట్ట. ఎట్లా అన్నట్టు? నీ ఆలోచన ఏంటి? ఎందుకంత మిడిసిపాటు? ఎన్నేళ్ళు చేస్తావురా నువ్వు రాజకీయం? నాకు చెప్పు, ఎన్నేళ్ళు చేస్తావు బిడ్డ? ఇంకో 2 ఏళ్ళు చేస్తావా అసలు? ఓపిక ఉండాలి బతుకుతే. వచ్చి మూడు వద్దులైతే లేదు, అందరితో తిట్ల పడుకుంటా పబ్లిక్ అందరితోని. పబ్లిక్ చేసింది లేదు చెప్పుడు ఎక్కువ, చేసుడు తక్కువ. కోతలు ఉన్నట్టు పని చేతల్లో కూడా ఉండాలి కదా. ఇచ్చిన హామీలను నెరవేర్చండి ఫస్ట్. సిగ్గు బుద్ధి ఉంటే నీకు. సామ్యాలుగా, మందుల సామ్యాలుగా నీకే చెప్పేది.
సిగ్గు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉంటే ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ఆ పనిలో ఉండండి. నోరు మూసుకొని అన్నీ మూసుకొని ఎక్కువ తెరిస్తే బిడ్డ కట్ చేసుడే. వింటున్నావా? నీకు రీచ్ కావాలి. వీనికి మందుల సమయాలు కానీ రీచ్ అయ్యేదాకా ఈ వీడియో పంపుతూనే ఉండండి. బలిసి కొట్టుకుంటుండు వాడు బలిసి. చుట్టుపక్కల ఎంతమంది నిలబడతాయి. వీడే పెద్ద పోటు గంటలకు వచ్చి ఓ అరుస్తాడు, ఓ తెగరుస్తాడు. మైండ్లెస్ ఫెలో. ఓ ఇక కేసీఆర్ గారిని తిట్టినమంటే గొప్పోడైపోతాడు. కేటీఆర్ని అన్నానంటే గొప్పోడైపోతాడు. వీని బతుకెంత వీడెంత. ఆఫ్టర్ ఆల్ అధికారం ఎంతరా? ఎంతకాలం రా? 5 years ఆఫ్టర్ ఆల్ పదవీ కాలం. 5 years పదవిలో ఉంటేంది తోక, లేకపోతే ఏంటి? ఉన్నా లేకపోయినా అదే రెస్పెక్టు, సేమ్ రెస్పెక్టు వాళ్ళకు కలిగి ఉన్నారు. అది చాలదురా పబ్లిక్లో. నీ బతుకి నువ్వు అరిసినంత మాత్రాన అయిపోదులే ప్రతి మాట. నువ్వు తిట్టినంత మాత్రాన వాళ్ళు తక్కువ అయిపోతారా? నువ్వు చులకనగా మాట్లాడినంత మాత్రాన చీప్ అయిపోతారా? ఎందుకు పనికిరాని ఎదగలు మాట్లాడినా కూడా పట్టించుకోం. నెత్తిలో కూడా నా జుట్టు చూడ ఎంత ఉన్నదో ఒత్తుగా. ఈ జుట్టులో ఎన్ని ఎంట్రుకలు ఉన్నాయో అంతమందిని చూసుకుంటూ వస్తాను బిడ్డ. నీలాంటి వాళ్ళని, పిచ్చిగాళ్ళను. మంచి వాళ్ళని ఎప్పుడు కూడా, గొప్ప వాళ్ళని ఎప్పుడు కూడా, అన్నోడు ఎప్పుడు కూడా బాగుపడ్డ దాఖలాలు లేవు. గుర్తుపెట్టుకో, ఓకేనా? గుర్తుపెట్టుకో. అద్దంకి కానీ పెళ్ళమంట. అద్దంకి గాడు వాడు ప్రెస్ మీట్ పెట్టింది కూడా ఎందుకు పెట్టిండంటే వాడు తిట్టడానికే పెట్టుకున్నాడు ప్రెస్ మీట్. వేరే ఏమన్నా మాట్లాడతాడా పబ్లిక్ గురించి, మరి వాడు చేసిన పనుల గురించి ఏమైనా చెప్తాడా, మరి ఇంకా చూస్తే అన్ని కేటీఆర్ని తిట్టడానికి. మరి మాకు లేదారా తిట్టడానికి? మాకుంది నోరు. ఎట్లా తిట్టినోనికి అట్లనే తిడతాం బిడ్డ. ఇక్కడ నుండి చెప్తున్నా, ఎట్లా తిట్టినోని అట్లనే తిడతాం. మూసుకొని బంద్ చేస్తారా లాంగ్వేజ్? వల్గర్ లాంగ్వేజ్ మానుకుంటారా? లేకపోతే ఇలాగే పొడిగిస్తారా? మీకు అంత ఫ్రీడమ్ ఇచ్చిన దివానగాడు ఎవడు అంత వల్గర్గా మాట్లాడమని? మీరు మాట్లాడుతూ ఉంటే మేము ఊరుకోవాలా? ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉంటే మీరు ఫస్ట్ మాట్లాడితేనే మేము రియాక్ట్ అవుతున్నాం. ఏం పనికి రియాక్ట్ అవుతాం చెప్పు? సో ఉండాలి కదా. సోయి తెచ్చుకొని మాట్లాడండి. కాంగ్రెస్లో కొద్ది మంది ఉన్నారు ఆణిముత్యాలు, చక్కటి లాంగ్వేజ్ మాట్లాడేటోళ్ళు. వాళ్ళు ఎందుకు బయటకు వస్తలేరా? వాళ్ళు మీకంటే తెలియదోళ్ళయ్యా, మీకంటే అజ్ఞానులయ్యా. మంచోడు ఎప్పుడు కూడా, మేధావి ఎప్పుడు కూడా మేధావిని తిట్టర్రా. నీలాంటి పిచ్చిగాళ్ళే, పిచ్చి మెదడుగాళ్ళే తిడతారు. మెదడు తక్కువ గాడులే. మెదడు తక్కువనికి మెదడుకల్లోని సబ్జెక్ట్ ఏం తెలుస్తుంది? నువ్వు పెద్ద సైకోగానివి తయారైపోయి ఇట్లా అరుస్తావేంట్రా? పిచ్చి ఆసుపత్రి నుండి వచ్చినట్టు అరుస్తావేంట్రా? యూజ్లెస్ ఫెలో. గుర్తుపెట్టుకో, ఇంకొకసారి కనుక ఈ లాంగ్వేజ్ ఉపయోగిస్తే పలుగుద్ది నాలుక. ఏం చేస్తా? నాలుక కట్ చేస్తా. మీరు హౌలే అంటే హౌలే అంటాం బరాబర్. అధికారంలో ఉన్నది మీరు, కాంగ్రెస్ వాళ్ళు చక్కగా మాట్లాడితే చక్కగా ఉంటాం, వంకర మాట్లాడితే వంకగా ఉంటాం. మర్యాద అంటే మర్యాదే, సరసాలంటే సరసాలే బిడ్డ. మీరు ఎట్లా మాట్లాడుతున్నారో ఇప్పుడు, రేపు కనుక బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మట్టుకు ఒక్కొక్కని తాట తీసుడే, ఊరుకునలే ప్రసక్తే లేదు. లేకపోతే మీరెక్కడ అవుతారా? ఏమన్నదు పోనీలే, ఎవడన్నా ఊరుకొని ఎవడన్నా ఏమన్నా చేసుకొని అని వదిలేస్తూ ఉంటే బాగా ఎక్స్ట్రాలు చేస్తున్నారు. మైండ్లెస్ ఫెలో. ఛాన్స్ దొరికితే చాలు ఎప్పుడు తిడదామా అని చూస్తూ ఉంటారు. ఎక్కడ సందు దొరుకుతుందా అని చెప్పేసి వెతుకుతానారు. కేటీఆర్ గారికి ఎక్కడ తప్పులు ఉన్నాయా, ఏడేడ తప్పులు ఉన్నాయి, ఎక్కడ వెతుకుదామని చూస్తానారా? ఆయన చేసిన తప్పేం లేదు, అంత నా ఇమాజినేషన్. మా విషయంలో మటుకు ఆయన తప్పుపడుతున్నారేమో కానీ చెప్తున్నా బిడ్డ, తను ఏ తప్పు చేయలేదు. రాజకీయంలో తనకున్నటువంటి నాలెడ్జ్ నీకు వీసం కూడా లేదు. ఇప్పుడు కూడా చెప్తున్నా, సామ్యులుగా, అద్దంకిగా, ఇంకా ఫినాయిల్ అని పేరు తెలియదు కానీ వాని పేరు ఎవడు గుర్తుంటుంది? మీ బతుకులకి మీ పేర్లు గుర్తుపెట్టుకోవడానికి మీరు మంచి మాటలు మాట్లాడితే కదా, పబ్లిక్కి గుర్తుండడానికి, మీరు మంచి పనులు చేస్తే కదా పబ్లిక్ గుర్తుండడానికి. ఏమైనా ఎప్పుడు చూసినా కేటీఆర్ గారిని ఎట్లా తిట్టాలి, కేసీఆర్ గారిని ఎట్లా తిట్టాలి, ఇవే మీ బతుకులకి.
కుటుంబాలలో ఎలా చిచ్చు పెట్టాలి నీ చెల్లెకు చెప్పుకో. నువ్వెవర్రా చెప్పడానికి పర్సనల్ విషయాలలో ఇష్యూ? నువ్వు చెప్పుకోరాదు మరి. నీకు అంత మెదడు ఉంటే తలకాయల, నీకు అంత జ్ఞానం ఉన్నది కదా, మరి పోయి చెప్పుకో వాళ్ళ చెల్లెకు. నువ్వే చెప్పుకోరాదు ఇట్లా ఎందుకు చేస్తాను కవిత అని చెప్పుకో. నీకు అంత తీటుంటే రేగెడతావు బాగా. మంచి లాంగ్వేజ్కే మంచి లాంగ్వేజ్, ఎట్లా మాట్లాడితే అట్లనే మాట్లాడుతుంది. మళ్ళా డైరెక్ట్ ఎదురుపడు, నాలుక కట్ చేస్తా బిడ్డ, నకరాలు చేస్తాను. ఒక్కొక్కని బాగా పేటరైపోతున్నారు. నా స్టూడెంట్వే కనుక అయ్యేది ఉంటుందా నువ్వు? ఎవర్రా నీకు చదువు చెప్పింది? ఎవర్రా నీకు చదువు చెప్పింది? అరే సామేల్ అద్దంకిగా మిమ్మల్ని పర్సనల్గా మీ పేరు పెట్టి తిట్టిండారా కేటీఆర్? తిట్టిండారా? తిడితే తిట్టాలి నీ బతుక్కి. ఎవరన్నారా వాళ్ళని మాటలు పట్టు, ఆ మాటలు ఉన్న మాటలు రిపీట్ చేస్తే మీకు బాగా తెగ పొడుచుకొస్తుంది. ఏంట్రా రోషన్? ఆడదా ఆగుతలేదు, మొగుడు ఆగుతలేరు పిచ్చిగాళ్ళు. మొన్నటిదాకా కాల్వ సుజాత అనేది ఉండే, ఇందిరా శోభన్ అనేది ఉండే, ఇంకోతి సంధ్యారెడ్డి అనేది ఉండే. సంధ్యారెడ్డిది కొంచెం తగ్గింది, కానీ ఇక మీకు 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 బల్బులు మదాలు ఆగుతలేవు. అంత మదహంకారం ఎందుకురా? అంత బల్బు ఎందుకురా? మాటలు మాట్లాడితే మనిషిని ఎట్లా మాట్లాడలే సోయి లేకుండా మాట్లాడతాను దివానగా. ప్రెస్ మీట్ ముందుకు వచ్చి మళ్ళా మాకు తిట్టురాదారా? మాకు లేదా నోరు? మాకు లేదా? మాకు కూడా వస్తాయి, అన్ని లాంగ్వేజెస్ వస్తాయి. మాకు బూతు వస్తుంది, మంచి చెడు అన్ని లాంగ్వేజెస్ వస్తాయి. ఎట్లాంటి ఎదవకు అట్లనే తిడతాం, మంచి వాళ్ళకి మంచిగానే మాట్లాడతాం. ఓకేనా? సమయ సందర్భోచితంగా మాకు ఆ మాత్రం సెన్స్ ఉన్నది కాబట్టి. నీకు సెన్స్ లేదు, మన లేదు, ఏ తలకాయల మెదలు లేదు. ఇక తెగ అరచిపోదామన్నట్టుగా ప్రెస్ మీట్ ముందుకు వచ్చి 4 మాటలు తిట్టేసి పోయినంత మాత్రాన నువ్వేం పెద్ద గొప్పోడి కాదు, మేమేం తక్కువేం కావు. ఓకేనా? నువ్వు పెద్ద గొప్పోడివి అయిపోవు, తిట్టినంత మాత్రాన మేమేం తక్కువేం కాము నీ బతుకి. నువ్వు గంతటోనివే, తిట్టినోనివి. వేస్ట్ ఫెలో, నాలెడ్జ్ లెస్ ఫెలో, హాఫ్ నాలెడ్జ్ ఫెలో. ఏమున్నదిరా నీ దగ్గర?